ఒక అందమైన శ్రీపురం గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉండేది. పక్షుల కిలకిలలు, చల్లని గాలి అన్నీ ఎంతో హాయిగా ఉండేవి. ప్రతి ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించగానే గ్రామమంతా మేల్కొనేది. అమ్మమ్మలు తలుపులు తీయడం, ఆవులు నడవడం, పిల్లల నవ్వులు వినిపించేవి. ఆ గ్రామంలో చింటూ అని చిన్న బాబు ఉండేవాడు. చిన్న దుస్తులు, మృదువైన చిరునవ్వు. అతని కళ్ళలో ఎప్పుడూ ఓ ఆలోచన ఉండేది. చింటూ మంచివాడే, కానీ కొంచెం మొహమాటంగా ఉండేవాడు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే వాటిని దూరం నుంచి చూస్తూ తనలో తానే ఆలోచిస్తూ ఉండేవాడు. రోజూ సాయంత్రం చింటూ మర్రి చెట్టు కిందకి వచ్చి ఆ చెట్టు వేళ్ల దగ్గర కూర్చొని తన మనసులోని బాధలన్నీ నెమ్మదిగా చెప్పుకునేవాడు. సూర్యుడు అస్తమించాక ఆకాశం నారింజ రంగులో మారేది. గ్రామం నెమ్మదిగా నిశ్శబ్దంగా మారి రాత్రి తన రెక్కలు విప్పేది. ఆ రోజు మాత్రం రాత్రి వేరుగా అనిపించింది. గాలిలో ఏదో వింత భావన. చింటూ చెట్టు దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా మర్రి చెట్టు వేళ్లు నెమ్మదిగా మెరవడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న కాంతిలో చుట్టూ తేలుతున్నాయి. అప్పుడే చెట్టు నుంచి ఒక మృదువైన అమ్మమ్మలా అనిపించే స్వరం చింటూకి వినిపించింది. భయపడకు చింటూ, నువ్వు మంచి మనసున్న బాబు అని చెట్టు స్నేహంగా మాట్లాడింది. ఇతరులకు సహాయం చేస్తే అదే నిజమైన మంత్రం అని చెట్టు చెప్పింది. చింటూ ఆ మాటలు మనసులో దాచుకున్నాడు. దయ చూపితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా మారుతుంది అని చెట్టు చెప్పింది. పంచుకుంటే స్నేహం పుడుతుంది, అదే నిజమైన సంపద అని చెట్టు మెల్లగా చెప్పింది. తరువాతి రోజు నుంచి చింటూ మారడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న సహాయాలు, మంచి మాటలు, మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. చింటూ చేసిన మంచి పనులు ఇతర పిల్లలకు నచ్చాయి. వాళ్లు చింటూని ఆడుకోవడానికి పిలిచారు. చింటూ ముఖంలో చిరునవ్వు మెరిసింది. గ్రామం కూడా మెల్లగా మారింది. పచ్చని పొలాలు, నవ్వుతున్న మనుషులు, సంతోషంగా ఉన్న పిల్లలు. అప్పుడే ఒక లోభి వ్యక్తి ఈ చెట్టులో మంత్రం ఉంది అని విన్నాడు. అతను చెట్టును కొయ్యాలని చెత్త ఆలోచనతో వచ్చాడు. అతను దగ్గరికి రాగానే గాలి బలంగా వీచింది. మర్రి చెట్టు వేళ్లు మెరుస్తూ గ్రామాన్ని కాపాడాయి. ఆ లోభి వ్యక్తి భయంతో వణికిపోయి తన చేతిలోని గొడ్డలిని పడేసి అక్కడ్నుంచి పారిపోయాడు. మళ్ళీ అన్నీ ప్రశాంతంగా మారాయి. చెట్టు నిశ్శబ్దంగా నిలబడి ఏమీ జరగనట్టు కనిపించింది. చింటూ చెట్టు దగ్గరికి వచ్చి, నాకు నేర్పినందుకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇప్పుడు చింటూకి చాలామంది స్నేహితులు ఉన్నారు. అందరూ కలిసి నవ్వుతూ ఆడుకుంటూ ఉండేవారు. గ్రామమంతా సంతోషంగా జీవిస్తోంది. అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంత్రాలు కనిపించకపోయినా మంచితనం మాత్రం ఎప్పటికీ మాయే. అదే ఈ కథ రహస్యం. నీతి: మంచి మనసే అత్యంత గొప్ప మంత్రం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.